నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడ్డాన్ని ఆయన సొంత డబ్బులతో కాకుండా ప్రభుత్వ ఖజానాను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శించారు. దానికి లోకేష్ ట్వీట్ ద్వారా కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఆ ట్వీట్ను కూడా పేర్ని నాని విమర్శలు చేయడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులు కూడా. సార్, క్రికెట్ మ్యాచ్ గురించి, ఫ్లైట్ టికెట్స్ గురించి క్లారిటీ ఇస్తూ లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పైన పేర్ని నాని విమర్శలు, ఆరోపణలు వ్యంగ్యంగా ఆయన మాటల్లోనే వినిపిస్తాను మీకు. స్వామి లోకేష్ స్వామి పుష్ప డైలాగ్ చెప్తిరి బాగానే ఉంది, కానీ పుష్పలో పుష్ప పాత్ర తన రెక్కల్ని నమ్ముకున్నటువంటి కూలోడు. కానీ ఇక్కడ ఈ నారా లోకేష్ ఆయన ఎవరైతే తమరు ట్వీట్ చేశారో, ఈ నారా లోకేష్ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూలోడు. మీరు మీ రెక్కలు నమ్ముకున్న కూలోడు కాదు పుష్పలాగా. అతను కాలు నాదే, చెయ్యి ఈ కాలు నాదే, ఈ కాలు నాదే అని పుష్ప డైలాగ్ బాగానే ఉంటుంది. దాన్ని కాపీ కొడతా మీరు పెట్టారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో కొంటిని, మీ దుడ్డేమన్నానా అని జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నారు. మీరు బిన్నే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూలోడు కాబట్టి మీరు బిన్నే. సార్, మరి ఈ విధంగా స్పందించడాన్ని ఎలా చూడాలంటారు? అది ఆ ట్వీట్ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి పీకను తెగ్గొట్టే సుదర్శన చక్రం లాగా అయిందమ్మా. ఇది ట్వీట్ కాదు, అది సుదర్శన చక్రం. వాళ్ళు ఏమనుకున్నారంటే, వీడిది గవర్నమెంట్ సొమ్ముతోనే వెళ్ళుంటాడు, గతంలో మనం అంతా అట్లాగే వెళ్ళాం కదా, స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకుని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజల సొమ్ము, ఆయన ఇంటి చుట్టూతో వేసిన ఫెన్సింగ్ కానీ ప్రతిదీ గవర్నమెంట్ సొమ్ముతో ఆయన ఇంటి ఆల్టరేషన్లు కానీ అన్నీ చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఉద్దేశం మీద అంత ఉదారంగా ఆ మాట వాడేశారు. వాళ్ళు ఊహించలా. లోకేష్ గారు ఆ ట్వీట్ పెట్టేటప్పటికి దానికి ఏం సమాధానం, ఆయనేమి నేను ఫలానా సినిమాలో నుంచి అని చెప్పలా, నేను ఇమిటేషన్ చేశాను ఆయన చెప్పలేదు, అవి వాస్తవాలు. దానికి ఏం చెప్పాలో తెలియక సినిమాలో ట్వీట్ లాగా నువ్వు చేసావని చెబుతున్నారు. మరి అమ్మవారి జాతరలో పొట్టేళ్ల తెల్ల తెగినట్టు లెగ్గొడతాం 2029లో మేము వస్తే అని చెప్పారు కదా, అదేమనంటే సినిమాలో డైలాగ్ అన్నారు. సినిమాలో డైలాగ్ కన్నా ఇందులో వాస్తవాలు ఉన్నాయి. అవునో కాదో చెప్పండి మీరు. ఆయన అది ఏ అకౌంట్ నుంచి వెళ్ళిందని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెల్లితోనూ తల్లితోనూ వివాదం వచ్చింది, ఆస్తుల వివాదం. అవి సరి చేసుకోమని ఇదే పేరున్నా అని చెప్పాడు. అది మీ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా సరి చేసుకోమని చెప్పాడు. అది కూడా ఆయన వినకుండా ఇప్పటికీ ఇంకా కోర్టుల చుట్టూతో తిప్పుతున్నాడు వ్యవహారాన్ని. అసలు అంత ఆస్తి మీకు ఎక్కడొచ్చిందని పేరుని నాని ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు ఎవరు సంపాదించారు? మీ ముత్తాత నుంచి వచ్చిందా, తాత నుంచి వచ్చిందా, తండ్రి నుంచి వచ్చిందా? మీ తండ్రి ఎప్పుడైనా ఎలక్షన్ అఫిడవిట్లో ఎక్కడైనా చూపించాడా? లేదు, మీరు స్వయంగా సంపాదించారు, నా స్వార్జితం అని చెప్పారు. మీరు ఏ ఎలక్షన్ అఫిడవిట్లో ఈ అమౌంట్లు చూపించారు మీ ఆస్తులు? కాబట్టి ఆ ఒక్కసారి ఆ వెరిఫికేషన్ ప్రజల ముందు ఇప్పించాల్సిన బాధ్యత పేరు నాని గారి మీద. ఇంకోటి ఏంటంటే, పేరు నాని గారి తండ్రి కూడా పొలిటికల్ లీడరే, ఆయనకి మంచి పేరు కూడా ఉంది. ఆయన రాజశేఖర రెడ్డి గారి గొప్పతనాన్ని గురించి కీర్తిస్తున్నాడు, కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనాన్ని కీర్తించడానికి ఏముంది? ఆయన కొడుకు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవటానికి క్విడ్ ప్రోకో ద్వారా సహకరించాడు. ఆయన ప్రజలకు ఏమైనా సాయం చేశాడా? ఆ డబ్బులన్నీ ఎవరికి అందినాయి? కొడుక్కి అందినాయి, అంతే కదా. ఇప్పుడు నీ తండ్రి కూడా ఒక రాజకీయ నాయకుడే, ఆయన నీకు కనిపించలేదా? అనేక మందికి ఆయన ఒక కార్మిక నాయకుడిగా మంచి పేరు ఉంది సమాజంలో. నీకేమన్నా అట్లాంటివి ఏమైనా ఇచ్చాడా? నీకు కూడా చెప్పు పని. ఆయన స్థాయిలో రాజశేఖర రెడ్డి గారు అన్ని వేల కోట్లు ఇస్తే కొన్ని 100 కోట్లు నా తండ్రి కూడా మంత్రిగా ఇవ్వాలి కదా, ఇవ్వగలగాలి కదా. రే బాబు, నా శాఖ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, నేను నువ్వేనా చేసేసుకో, ఇందులో అది
నేను ఆ సంతకాలు పెడతాను అక్రమాలని, కానీ ఆయన చేయకపోయినా ఈయన చేశాడు. భార్య పేరు మీద ఉన్న సివిల్ బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని కొన్ని 100 టన్నులు అమ్మేసుకున్నాడు. అమ్మేసుకుని మళ్ళీ దాన్ని ఆరాయించుకునే శక్తి లేక మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పాడు, అయ్యా మా దగ్గర కొన్ని 100 టన్నుల బియ్యం పోయినాయి, ఎన్ని కోట్లు అవుతాయో చెప్పండి, అది నేను కడతానని కూడా ఆయన అంతటా ఆయన స్వయంగా లెటర్ రాశాడు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే వాళ్ళ భార్య పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఆమె పేరుని అరెస్ట్ చేయాలి. ఎవరి పేరు మీద అయితే సాంకేతికంగా ఆ గిడ్డంగులు ఉన్నాయో అయినా కూడా ఆమె ఆడపిల్ల పేరుని అరెస్ట్ చేయటం భావ్యం కాదని ఉదారంగా వ్యవహరిస్తే ఇదే పేరుని మెచ్చుకున్నాడు. ఇప్పుడు లోకేష్ గారిని అడుగుతున్నాడు, నీ అబ్బాయిని అడుగుతున్నాడు చంద్రబాబు గారిని. చంద్రబాబు నాయుడు గారు చాలా రాజనీతిజ్ఞుడు, చాలా భారీగా ఆలోచించి ఉన్నతంగా ఆలోచించి నా భార్యను అరెస్ట్ చేయలేదని ఒక కితాబ్ ఇచ్చాడు. అదే తండ్రి గురించి వాళ్ళ నీ అబ్బాయి అకౌంట్లో నుంచి వెళ్ళిందా అని అడుగుతున్నాడు. లోకేష్ గారు ఏ అకౌంట్లో నుంచి వెళ్ళిందని ప్రజా అకౌంట్లోంచి అయితే వెళ్ళలేదు. నీ దగ్గర ఏదన్నా ఆధారం ఉంటే పని చూపించు, ట్రెజరీలో ఫలానా డిపార్ట్మెంట్ ద్వారా డ్రా చేసిన టికెట్లు ఇయ్యి, ఆయన అన్నట్టు ఆయన సొంత అకౌంట్లో నుంచి వెళ్ళలేదు అని చెప్పవచ్చు. అంతేగాని నువ్వు ఏ అకౌంట్లోని భార్య తల్లి ఇవన్నీ అవసరమా నీకు? అంత శ్రీలంక వెళ్ళే టికెట్లు కొనుక్కునే అంత శక్తి లోకేష్కి లేదా? ఆయన ఆ రోజుల్లోనే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేశాడు. వాళ్ళకి హెరిటేజ్ అనే డైరీ సంస్థ ఉంది, అది కొన్ని దశాబ్దాలుగా పాల వ్యాపారంలోనే కొనసాగుతుంది. వాళ్ళేమి ప్రభుత్వానికి నెయ్యి సప్లై చేస్తామని కెమికల్స్ పామాయిల్ వాళ్ళు ఏం సప్లై చేయలేదు, కిరోసిన్ అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పు పని. వాళ్ళు ఇలాంటి ద్రోహం చేశారు, మా వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, మా సుబ్బారెడ్డి గారు వీళ్ళు ఇచ్చిన కిక్ బ్యాక్స్ వాళ్ళకేను అని చెప్పండి ఏదైనా ఉంటే. అంతేగాని ఆయన దీంట్లో పుష్ప సినిమాలో నుంచి వేసాడని, అవును ఆయన నా సొంత డబ్బులతో నేను వెళ్ళాను, నీకేమి అవసరం ఉంది అక్కడ అని అడిగాడు. 5 లక్షల మందికి 5 కోట్ల మందికి జీతగాడని చెబుతున్నాడు. ఆయన డ్యూటీస్ ఏదో ఆయన చేసుకున్నాడు. నువ్వు కూడా అంతకుముందు 5 కోట్ల మందికి నువ్వు కూడా జీతగాడిగా పనిచేసావు. ఆ రోజున జీతగాడిగా పనిచేసినాడివి ప్రభుత్వ సొమ్ము అని తెలుసు కదా నీకు, ప్రజల సొమ్ము అని. నువ్వు ఎట దొంగతనం చేసావు? రేషన్ బియ్యం ఎవరిది? నీదా? మరి మీ అబ్బదా? రాయలసీమ చిత్తూరు భాషలో అడుగుదాం, నీ అబ్బద కాదని కూడా నీకు తెలుసు, ఎందుకు తీసావు? అందులో చేపెడతాం తప్పు కదా. అది పేదల సొమ్ము, పేదల నోటి దగ్గర బియ్యం అని నీకు తెలుసు కదా. వాటిని అమ్మటం ఏంటి అంటే నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి అది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరి చేసుకుంటారు, మనకేం పర్వాలేదు, ఈ డబ్బులు నేను తీసేసుకోవచ్చు అనుకున్నావు. కానీ గవర్నమెంట్ రాలా. అక్కడ నువ్వు లెక్కలు చూపించాలి. అక్కడ చూపించిన లెక్కలు ఇవాళ లోకేష్ గారిని ఎవరి అకౌంట్లో నుంచి టికెట్ నీ అకౌంట్లో నుంచి వెళ్ళిందా పని నువ్వు చెప్పు? గవర్నమెంట్ అకౌంట్లో నుంచి వెళ్ళిందా? లేదు ఇంకెవరన్నా XYZ అకౌంట్లోంచి వెళ్ళిందా ఎవరన్నా చెప్పు? అంతేగాని వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకునే ప్రతి ఖర్చు నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. గవర్నమెంట్లోంచి తీసుకోలేదంటే అది వాళ్ళ సొంతమని. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నిలదీయలేకపోయావు? నువ్వు కూడా 5 కోట్ల మంది ప్రజలకి జీతగాడిగా పనిచేసావు. ప్రజల సొమ్ముకి మనం రక్షణదారులమే తప్ప మన ఇష్టానుసారం ఉపయోగించుకోవడానికి వీలు లేదని మరి ఆయన ఎన్నిసార్లు హెలికాప్టర్లో దుర్వినియోగం చేశాడు, ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరిగాడు. మరి అవన్నీ నువ్వు అడగకుండా తర్వాత ఆయన జెరూసలేం ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎన్నిసార్లు? మరి ఇవన్నీ నువ్వు అడగనాడివి. తర్వాత నువ్వు ఒక మంచి సలహా అయితే చెప్పావు, నీ ఆస్తులు గొడవ మూలన పార్టీ దెబ్బతింటుందని. అసలు ఈ ఆస్తులన్నీ నీకు ఎక్కడొచ్చినాయో ప్రజల ముందు చెప్పు అని అడగాలి కదా ఆయన. అసలు ఈ కొట్లాట ఏంటి, కథ ఏంటి? అసలు ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి ఆస్తులు తగాదా, ఇంత భారీ తగాదా ఎక్కడ రాలేదు. అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులు? నీ తండ్రి, ఆయన తండ్రి కూడా 7 కోట్ల మంది ప్రజలకు జీతగాడిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి. జీతగాళ్ళకి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు 5 కోట్ల మందికి పెద్ద జీతగాడి కింద. ఆ జీతగాడి కింద ఈయన పనిచేశాడు. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎట్టా వచ్చినాయి? ఈ సివిల్ సప్లైస్ ప్రజలకు చెందిన డబ్బులు జీతగాళ్ళు ఎట్ట దోసుకు తిన్నారు? వీటికి లెక్కలు చెప్పినాడు. నువ్వు లోకేష్ గారిని అడగటానికి నీకు నైతిక హక్కు ఉంటుంది. అంతేగాని నువ్వు సినిమాలో స్టైల్లో మాట్లాడితే ప్రజలంతా
తెలివి తక్కువ వాళ్ళు కాదు అర్థం చేసుకోకపోవటానికి. ఈ మీ ఆలోచనలు ఎలాంటివో మొన్న ముఖ్యంగా ఈ లడ్డు అపచారం విషయంలో ప్రజలందరికీ ఆగ్రహవేశాలకు గురయ్యి అది దాని నుంచి ఎట్లా బయటపడాలో తెలియక ఇలాంటి పిచ్చి పిచ్చి ఫీట్లన్నీ చేస్తున్నారు. లోకేష్ గారు అంత ట్రాన్స్పరెంట్గా లేకపోతే మంగళగిరిలో ఆయన అంత ప్రజల మన్నన పొంది అంత భారీ మెజార్టీతో గెలుపొందడు. ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఒక 5 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత కూడా అదే నియోజకవర్గంలో నిలబడి పనిచేసిన తర్వాత అప్పుడు స్వయంగా చూశారు లోకేష్ గారిని. వాళ్ళు నియోజకవర్గం వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, ఈయన మంచి అయినా మేము ఎన్నుకుంటున్నామని. నీ సొంత నియోజకవర్గంలో నీ తండ్రి అంత ప్రతిష్ట ఏర్పాటు చేసిన తర్వాత కూడా నువ్వు మన ఓడిపోవటానికి కారణం ఏంటి? దానికి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. అదే ఆయన కొత్త నియోజకవర్గం, నీకు ఇది కొట్టిన పిండి. నీ తండ్రి కూడా అక్కడ మంచి పర్పస్ సంపాదించాడు, నువ్వెందుకు పోగొట్టావు, ఎందుకు ఓడిపోయావు, అది ప్రజలకు చెప్పు. ఇలాంటి సినిమా డైలాగులతో జనం ఎవరో మోసపోయే పరిస్థితి ఉండదు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా.